హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రాయలసీమలో ఎక్కువగా ఇష్టపడే రాగి సంగటి మటన్ కర్రీ. రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను రండి. ముందుగా నేను కుక్కర్లో చేసి చూపిస్తానండి. సంగటి కూడా కుక్కర్లో చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది గిన్నెలో చేసుకునే దానికంటే. నేను ముందుగా బియ్యం తీసుకుంటున్నాను. నేను 1.5 గ్లాసు వరకు బియ్యం తీసుకుంటున్నాను. గ్లాస్ కొలతతో 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని మనము శుభ్రంగా కడుక్కుందాము. ఒక 2-3 సార్లు కడుక్కుందాము బియ్యాన్ని బాగా. ఇప్పుడు నేను నీళ్ళను కొలుసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 5 గ్లాసులు వేసుకోండి. ఏదైనా కానీ కప్పు కానీ గ్లాస్ కానీ 5 గ్లాసులు వేసుకోండి. ఒక దానికి ఒకటి తీసుకుంటే 5 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే బాగా సంగటి కూడా స్మూత్గా వస్తుంది. 2, 3, 4, 5, 6, 7 నేను మొత్తం 7 గ్లాసులు పోసుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ తక్కువ పోసుకున్నా. మనము రాగి పిండి వేసుకునేప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకొని పోసుకోవచ్చు. మీరు కూడా 5 గ్లాసులు, ఒక గ్లాసుకి 5 గ్లాసుల కంటే కొంచెం తక్కువ పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం అందులోనే ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకున్నాము. సంగటికి సరిపోయిన ఉప్పు. మీరు ఎక్కువ గట్టిగా చేసుకునేటట్లయితే 4 గ్లాసులైనా వేసుకోండి నీళ్ళు. ఇప్పుడు మూత పెట్టేసుకొని సంగటికి బాగా నానాలండి బియ్యం నానితే సంగటి కూడా బాగా స్మూత్గా వస్తుంది. ఒక 2-3 గంటల ముందైనా నానబెట్టుకోవచ్చు. కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి ముందు. మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సంగటికి మనము స్టవ్ మీద పెట్టుకున్నాము కుక్కర్ని. ఒక 4-5 విజిల్లు రాణించుకుందాము. బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 4-5 విజిల్లు రాణించుకుంటే బాగా మెత్తగా ఉడకాలి సంగటి. సంగటికి పెట్టినానండి కుక్కర్లో. మనం మటన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మటన్ని శుభ్రంగా 2 సార్లు, ఓసారి సాల్ట్ వేసి కూడా కడిగి పెట్టుకున్నానండి బాగా మటన్ని. ఇప్పుడు మటన్ కూడా కొంచెం సేపు అట్లా మ్యాగ్నేట్ చేసి పెడతాము. ఇందులో కొంచెం అల్లం తెల్లవాయల పేస్ట్ మళ్ళీ కర్రీలో వేసుకున్నాము. అలాగే సాల్ట్, కారము, 1/2 టీ స్పూన్ అయిన పసుపు. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేసుకున్నాను. 1.5 టీ స్పూన్ అయిన గరం మసాలా పొడి వేసుకున్నాను. అలాగే కసూరి మేతి ఈ విధంగా కొంచెం నలుపుకొని వేసుకుంటున్నాను. అలాగే నిమ్మరసము, ఒక నిమ్మరసం తీసుకున్నాను. ఒక నిమ్మకాయని పిండి పెరుగు వేసుకున్నాము. 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ మటన్కు బాగా కలుపుకుందాము. ఎక్కువసేపు నానబెట్టుకోకుండా మనం అది వేయించుకునేలోపు కొంచెం మసాలా అంతలోపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కాంచినదండి ఆయిల్. ఇప్పుడు ఈ మటన్కి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మటన్ని చేసుకుందాము. ఇప్పుడు మటన్ చేసుకునేదానికి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం తేమ అంతవరకు పెట్టుకున్నాం. కుక్కర్ వేడైంది, ఆయిల్ వేసుకున్నాము. కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. 1.25 కిలో ఉంటుందండి మటను. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఇది రాతి పువ్వు మరాఠీ మొగ్గ వేసుకుందాం. కొంచెము టేస్ట్ బాగుంటుంది మటన్ కానీ నాటుకోడికి కానీ. ఇందులోనే ఒక 2-3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఈ ఆనియన్స్లో కొంచెము సాల్ట్ వేసుకున్నాము. దాంతో మనము మ్యాగ్నేట్ చేసిన దాంతో కూడా కొంచెం వేసుకున్నాం కదా.
దీంతో కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా వేయాలి. ఇప్పుడు అల్లం తెల్లవాయల పేస్ట్ వేసుకున్నాము. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ అయినా. ఇప్పుడు కొంచెం వేసుకున్నాము. మంటను కొంచెం తగ్గించి పెట్టుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు మనము మటను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇప్పుడు కొంచెము హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. ఈ మటన్లో నుంచి నీళ్ళు ఊరుతాయి కదా, ఇవి నీళ్ళు ఊరి ఇంత మళ్ళీ ఇంకిపోయేంత వరకు ఈ మసాలా తయారు చేసి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, జీడిపప్పులు 3 కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పెనం మీద ఆ పౌడర్ వేసేసి మిక్సీకి వేసుకొని అవి ఇందులోనే టమోటా వేసి కొట్టినానండి. ఒక 3 టమోటాలని, అదే ఈ పేస్టు. ఇది రెడీగా చేసి పెట్టుకున్నాను. మనం ఇది మటన్ అంతా వేగాలి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం దగ్గరికి చూడండి, ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ముందుగా మసాలా వేసి పెట్టుకున్నాం కదా, మసాలా ముద్దను వేసేసుకున్నాం. ఇప్పుడు మసాలా వేసుకున్నాక మటన్లో బాగా కలుపుకోవాలి. కొంచెం మనము వేయించి మిక్సీకి వేసుకునేది కాబట్టి ఎక్కువ ఏం పచ్చివాసన ఏమి ఉండదండి. కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు పైకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని బాగా ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అవుతుంది కదా, అప్పటి వరకు ఇది వేయించుకొని మనము ఇంకా ఇందాక మనం మసాలా కడిగి పెట్టుకున్నాం కదా మిక్సీలోటివి, అవి కడిగి పెట్టుకునేటివి దీంతో పోసుకుందాము. మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వేసేసుకోండి. నేను రాగి సంగటి లేకని చెప్పినా కదా, కొంచెం ఎక్కువ పులుసుగానే ఉండాలని చేస్తున్నానండి. ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి, ఎందుకంటే మటన్ ఇంకా ఉడకాలి కదా అందుకు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్లు రాణించుకోవాలి. మటన్ లేతగా ఉంటే తొందరగా ఉడుకుతుందండి, మీరు చూసుకొని పెట్టుకోండి. మటను నేను ఆ సైడ్ పెట్టుకున్నాను. ఈలోపు సంగటి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, మనం 5 గ్లాసులు వేసుకున్నాం కదా, ఇది ఇంత బాగా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ సంగటిని మనం ఈ విధంగా కలుపుకొని ఇలా మెత్తగా ఉడకాలి, అప్పుడు సంగటి బాగుంటుంది. ఈలోపు నేను రాగి పిండి తయారు చేసి పెట్టుకున్నానండి. రాగి పిండితో నీళ్లు వేసి ఇట్లా రాగి పిండిని ఒక సగం గ్లాస్ మైన ఉంటుందండి రాగి పిండి. నేనేం కొలుసుకోను, అందాసుగా అంత ఉంటుంది. అది నీళ్ళల్లో వేసుకొని రాగి పిండి నీళ్ళల్లో వేసి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. కలిపి పెట్టుకొని వేసుకోవడం వల్ల నీళ్ళల్లో డైరెక్ట్ వేసుకుంటే అవి మధ్యలో అట్లనే ఉంటలు ఉంటుందండి సంగటి. ఈ పిండిని మనము అన్నం ఉడికింది కదా దీంతో వేసుకోవాలి. తెడ్డు కూడా ఉందండి, కాకపోతే మనం ఎట్లయినా కలుపుకోవచ్చు, అవసరం ఉండదు. మీరు ఎంత గట్టిగా అయితే చేసుకుంటారో, కొందరు చాలా గట్టిగా చేసుకుంటారు, కొందరు లూజ్గా చేసుకుంటారు. మేమైతే చాలా గట్టిగా చేసుకోమండి. అంత గట్టిగా చేసుకోము, అంత లూజ్గా చేసుకోము. ఈ విధంగా ఉంటుంది. కొంచెము ఉప్పు తక్కువ అయితే నేను ఈ నీళ్ళల్లోనే వేసుకుంటున్నాను. మళ్ళీ మనము ఒక విజిల్ పెట్టుకోవాలండి. ఒక విజిల్ వస్తే బాగా మెత్తగా, ఇది రాగి పిండి మనము ఇప్పుడు పచ్చిదే వేసినాం కదా, బాగా ఉడకాలి ఆ పిండి. ఈ విధంగా నీళ్ళల్లో వేసి చేసుకోవడం వల్ల రాగి పిండి ఉంటలు కట్టుకోకుండా బాగుంటుంది. మనము పిండి ఉండనే ఉండదండి. రాగి సంగటి కూడా బాగా ఇట్లా చూడండి, ఇట్లా మెత్తగా ఉండాలి. చెయ్యి మనము నీళ్ళల్లో అట్లా అద్దుకున్నప్పుడు చేతికి చూడండి
ఇట్లా అతుక్కోవద్దు. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికినట్టు మీకు కనిపిస్తుంది కదా. ఇట్లా అన్నప్పుడు చేతికి కూడా అసలు అతుక్కోవద్దు. చాలామంది రాగి సంగటి ఊరికే అన్నం ఉడకక ముందే వేసి చేసుకుంటారు. అట్లా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుండదు రాగి సంగటి. ఆ విధంగా అంతా గెలుక్కొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక విజిల్ రాణించుకోండి. హై ఫ్లేమ్లోనే ఒక విజిల్ రాణించుకొని ఆఫ్ చేసుకుంటే పూర్తిగా బాగా ఉడికి సంగటి బాగుంటుందండి. ఈ విధంగానే ట్రై చేయండి మీరు ఎప్పుడైనా కానీ. చాలా తెలియని వాళ్ళకి కూడా సంగటి 1కి 5, 1 కప్పుకి 5 కప్పులు నీళ్లు వేసుకోండి. మళ్ళీ రాగి పిండి కలిపినప్పుడు ఎక్స్ట్రా పోయాలి నీళ్లు. చూడండి సంగటి రెడీ అయింది. ఇలా ఒకసారి ఒక విజిల్ వచ్చిందంటే ఇలా సంగటి బాగా ఉడికిపోతుంది రాగి పిండి. మేమైతే ఈ విధంగానే చేసుకుంటామండి. లూజ్గా లేకోకుండా ఎక్కువ గట్టిగా లేకోకుండా ఈ విధంగా. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాము. ఇప్పుడు మనం సంగటిని ముద్దలుగా చేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి కానీ మనము నీళ్ళతో కానీ పట్టించుకోవచ్చు ప్లేట్కి. ఇదే విధంగా ఇప్పుడు మటన్ ఉడికిందేమో చూద్దాము. రెడీ అయింది మటను. నేను ఇందాక ధనియాల పొడి వేయడము మర్చిపోయినానండి. కొంచెము లైట్గా ధనియాల పొడి వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. చూడండి మటను బాగా గ్రేవీగా, బాగా చిక్కటి గ్రేవీతో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనము రాగి సంగటితో పాటు మనము మటన్ కర్రీ వేసుకుందాము. చూడండి మటను రాగి సంగటి. నేను చెప్పిన విధంగా మీరు కూడా రాగి సంగటిని కొలతలు వేసి చేసుకోండి. బాగా ఇట్లనే 1 గ్లాస్కి 5 గ్లాసుల చొప్పున చాలా బాగా వచ్చిందండి. మటన్ కూడా బాగా కుదిరింది, బాగా ఉడికినాయి కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది. అంతేనండి ఈ వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.